హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఎనాలిసిస్ చూద్దాం. అండ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అండ్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఒకసారి మనం చూద్దాము. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరి కొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనం ఎనాలిసిస్ కనుక చూస్తే ఓవరాల్గా పేపర్ అబోవ్ మోడరేట్ అనిపించింది నాకైతే. అండ్ ఈజీగా అయితే లేదు పేపర్, ఖచ్చితంగా టఫ్గా అయితే ఉంది పేపర్. అండ్ ఫస్ట్ మనం సబ్జెక్ట్స్ వైజ్గా ఒకసారి చూద్దాము. అంటే ఎంత లెవెల్ ఉంది, మీరు ఎన్ని పెడితే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అండ్ ఎలా అనిపించింది నాకు అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ గురించి మనం చూస్తే నాకు ఓవరాల్గా ఇంగ్లీషే కొంచెం బెటర్ అనిపించింది వేరే సబ్జెక్ట్తో కంపేర్ చేస్తే. అండ్ ఓవరాల్ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీషే కొంచెం ఈజీగా ఉన్నట్టుంది. ఎందుకంటే 40 మార్క్స్లో వాడు మొత్తం టఫ్ ఇవ్వలేడు కదా, లైక్ క్వాంట్ అండ్ రీజనింగ్ లాగా. ఎందుకంటే అవి 30 మార్క్స్కి కదా, ఇది 40 మార్క్స్కి పెంచారు ఈ సంవత్సరం 10 మార్క్స్కి. అండ్ ఇంగ్లీష్లో ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి సో అన్నిటిని తొక్కలేడు కాబట్టి ఒక 1 or 2 టాపిక్స్ వరకు కొంచెం టఫ్గా ఇచ్చి అండ్ మిగతాయి మొత్తం నార్మల్గా ఇచ్చేసాడు. అండ్ ఇందులో కూడా మనకి ఒక టాపిక్లో వచ్చేసి అట్లీస్ట్ 1 or 2 బిట్స్ మనకి టఫ్గా అనిపిస్తున్నాయి. అండ్ 3 బిట్స్ వరకు ఈజీగా ఉంటున్నాయి. అంటే లైక్ ఒక 4-5 ఇచ్చారు అంటే అందులో ఒక 1 or 2 ఈజీగా ఉంటుంది, మిగతాయి కొంచెం కష్టంగా ఉంటున్నాయి. అంటే మనం ఏం చేయాలంటే మనం పిక్ చేసుకోవాలి. రైట్ పికింగ్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఐ మీన్ కష్టంగా ఉన్నదాన్ని ఎక్కువసేపు చేస్తూ లైక్ దాన్నే మనం ఎతుకుతా ఉన్నాం. ఫర్ సపోజ్ ఎర్రరే చేస్తున్నామంటే అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇది టఫ్ అని మనకు కొంచెం అనిపించినప్పుడు దాన్ని స్కిప్ చేసి వేరే దానికి వెళ్ళటం. సో ఇలా చేసి కనుక ఉంటే మాత్రం ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ యువర్స్. అండ్ ఈ సబ్జెక్ట్లో నాకు తెలిసి ఓవరాల్గా ఒక 20 నుంచి 25 మార్క్స్ ఈజీగా పెట్టచ్చు అండ్ 25+ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. పేపర్ ఎలా ఉంది వెన్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్? ఇప్పుడు క్వాంట్ కనుక చూస్తే టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే రాడ్ అండి, 10 కూడా పెట్టలేము. అంటే అలా అని కాదు, ఎక్కువ టైం టేకన్ అవుతుంది. చూస్తానికి ఈజీగా ఉన్నాయి, చేసేయచ్చు అని స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ టైం టేకన్ అయిపోతుంది. సో అలా చెప్తున్నాను. సేమ్ మనం ఎస్బీఐ క్లర్క్ లో కూడా అలానే చూసాము. సో ఇక్కడ అట్లీస్ట్ మనం 10-15 పెడతానికి కూడా టైం అంటే టైం సరిపోవట్లేదంటే చేయటానికి ఎక్కువ టైం పడుతుంది లైక్ దట్. సో ఇందులో ఎక్కువ మనకి క్యాల్కులేటర్లు తగిలినాయి, డిఐలు డబుల్ డయాగ్రామ్లు తగిలినాయి అండ్ క్వశ్చన్స్ బాగా టఫ్ వచ్చినాయి. సో ఆల్ ఫ్యాక్టర్స్ అన్నీ వస్తాయి. బట్ వీటిలన్నిటికీ ఒక రీజన్ ఉంది, నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. క్వాంట్లో ఇలానే ఉండిద్ది, నో సర్ప్రైజ్. అండ్ ఎందుకంటే అసలు ఇలా పేపర్ ఇలా ఇస్తుంది ఎందుకంటే వేకెన్సీస్ లేవు, 600 ఉన్నాయి మనకి. అండ్ అప్లికేషన్స్ వచ్చేసి 8,30,000+ అనమాట. సో వీటిని ఫిల్టర్ చేయడానికి వాళ్ళు పేపర్ ఇలా టఫ్ ఇస్తున్నారు. అండ్ ఇందులో ఈ సెక్షన్ లో వచ్చేసి ఒక 10-15 పెడితే అసలు బెస్ట్ అనమాట. అసలు మీరు బాగా పెట్టినట్టు, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ఇప్పుడు రీజనింగ్ కనుక మనం ఒకసారి చూస్తే పజిల్స్ కొంచెం మోడరేట్ గా అనిపించినాయి అండ్ అబవ్ మోడరేట్ లెవెల్ కూడా తగిలిని, ఒకటి హార్డ్ లెవెల్ ఇస్తున్నాడు. అండ్ వేరియబుల్స్, డబుల్ వేరియబుల్స్, ట్రిపుల్ వేరియబుల్స్, నేను ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఎలా క్రాక్ చేయాలని ఒక వీడియో చేశాను. ఎవరు చూడలేదు ఆ వీడియోలో, బట్ నేను ఆ వీడియో చెప్పాను క్లియర్ గా వీటి గురించి. వేరియబుల్స్, ఎక్స్ట్రా వేరియబుల్స్ ఇస్తాడని అండ్ అవి కొంచెం టఫ్ ఉంటాయి, పిఓ ప్రిలిమ్స్ ఈజీగా ఉండదని, వేకెన్సీస్ గురించి సేమ్ ఈ పాయింట్స్ అన్ని నేను మెన్షన్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది పేపర్. అండ్ అదర్ దెన్ పజిల్స్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. నాకైతే మాక్సిమం పజిల్సే కనపడుతున్నాయి అన్నిట్లో. అండ్ అదర్ దెన్ పజిల్స్ కొన్ని ఉంటాయి కదా, లైక్ ఆర్డర్ ర్యాంకింగ్ కానీ, ఇవి కానీ, అండ్ బ్లడ్ రిలేషన్ కానీ, డైరెక్షన్ కానీ, అవి అక్కడక్కడ తగిలిని. ఒక 30 మార్క్స్ లో ఒక 7-8 మార్క్స్ వరకు తగులుతున్నాయి కానీ మాక్సిమం పజిల్స్ ఇచ్చాడు మొత్తం. అండ్ ఇప్పుడు ఓవరాల్ అటెంప్ట్స్ మీరు ఎన్ని పెడితే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇందులో నాకు తెలిసి ఒక 50+ కనుక మీరు అటెంప్ట్ చేస్తే ఎస్, యూ కెన్ గో అహెడ్ ఫర్ మెయిన్స్ ప్రిపరేషన్. అండ్ 55 అబోవ్ కనుక పెడితే మీరు అసలు ఏం ఆలోచించద్దు. ఒకవేళ 50 పెట్టారు ఎగ్జాక్ట్ గా అంటే, బట్ యాక్యురసీ కనుక ఉంటేనే మీరు ప్రాక్టీస్ చేయండి మెయిన్స్ కి. లేకపోతే మీరు నెక్స్ట్ ఏ అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఎస్బీఐ క్లర్క్ బాగా పెడితే అట్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. యాక్యురసీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా కదా. మీరు ఒకవేళ 50 కనుక పెడితే యాక్యురసీతో ఉంటేనే ప్రాక్టీస్ చేయండి. అండ్ 55 అబోవ్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ 50 పెడితే మాత్రం యాక్యురసీ ఉండాలి, పెట్టినట్టు కరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాము. అండ్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ ఒకసారి చూస్తే లాస్ట్ ఎగ్జామ్ November 6th జరిగింది. November 6th జరిగి November 21 ఇచ్చాడు రిజల్ట్. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి December 5 అండ్ December 13 ఆ రేంజ్ లో, ఐ మీన్ సెకండ్ వీక్ లోను, థర్డ్ వీక్ లో జరిగింది. అంటే 2 షిఫ్ట్లు బన్నాయి, 2 days బన్నాయి, అలా జరిగింది ఎగ్జామ్. ఈసారి కనుక మనం చూస్తే లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 24th ఇంకా కొన్ని షిఫ్ట్లు ఉన్నాయి. యాక్చువల్ గా 16th అన్ని షిఫ్ట్లు జరగలేదు, ఫస్ట్ షిఫ్ట్ ఒకటే జరిగింది.
అది అయిన తర్వాత ఒకసారి అది నేను అప్డేట్ చేస్తాను, షార్ట్ వీడియో కానీ లేకపోతే నెక్స్ట్ ఏదైనా వీడియోలో వస్తే చిన్న పార్ట్గా చెప్తాను. ఆ ఎగ్జామ్ కూడా జరిగిన తర్వాత మనం ఎప్పుడు అనేది మనం చూడొచ్చు. ఒకవేళ ఇదే లాస్ట్ ఎగ్జామ్గా కన్సిడర్ వాళ్ళు చేస్తే మాత్రం ఒక 20 days అంటే అరౌండ్ April 20 ఆ టైం కల్లా రిజల్ట్ వచ్చేసింది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా అంతే, April ఎండ్లో కానీ లేదా మే ఫస్ట్ వీక్ ఆ టైంలో పెట్టే ఛాన్స్ అనేది ఉంది. అండ్ ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఒకసారి చూద్దాము. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మనకు చూస్తే ఇప్పుడు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి అప్రాక్సిమేట్గా ఒకే కట్ ఆఫ్ ఉంటుంది అందరికి. మనం ఒక 4 years బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే మనం లాస్ట్ 4 years అదే జరుగుతుంది. అప్రాక్సిమేట్గా ఒకవేళ ఉన్నా కూడా కొంచెం జనరల్కి ఒక 1/2 mark లేదా 1 mark ఎక్స్ట్రా ఉండిద్ది ఓబీసీతో పోల్చుకుంటే. అండ్ ఇప్పుడు ఒకసారి చూద్దాము. నాకు తెలిసి అయితే ఇది ఒక 60 నుంచి 63 వరకు కట్ ఆఫ్ వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. అండ్ పేపర్ లెవెల్ కానీ అండ్ వేకెన్సీస్ కానీ లేదా అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఓవరాల్ గా వచ్చేసి ఒక 60 నుంచి 63 అరౌండ్ నాకు కనపడుతుంది. కేటగిరీస్ చెప్పే కదా వాటికి. అండ్ ఎస్సీకి వచ్చేసి అబవ్ 55 వరకు అనిపిస్తుంది నాకు. అండ్ ఎస్టీకి వచ్చేసి ఒక 48 నుంచి 52 మధ్యలో ఈ నెంబర్స్ అనేవి కనపడుతుంది. అండ్ ఇన్ని మార్క్స్ వస్తాయి. అండ్ మీరు ఇప్పుడు దీన్ని చెప్పిన దాని ప్రకారం మీ యాక్యురసీ అంటే ఇప్పుడు 60 రావాలంటే మీకు మినిమం యాక్యురసీ ఒక 55 కనుక పెడితే 100% యాక్యురసీ ఉండాలి. నేను అలా చెప్తాను, ఇందాక యాక్యురసీ గురించి మాట్లాడాను కదా. అలా ఇప్పుడు మీరు 55 పెట్టారంటే యాక్యురేట్ గా ఖచ్చితంగా మీకు 60 వస్తాయి. 55 కరెక్ట్ అయితే లైక్ దట్ మీరు ఎన్ని పెట్టారో మీరు ఇప్పుడు ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలో లేదో డిసైడ్ అవ్వండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి నేను చెప్పేది అంత ఎగ్జాక్ట్ గా కాదు, బట్ కొంచెం మ్యాచ్ అవుతాయి. అప్రాక్సిమేట్ గా ఈ నెంబర్ అనుకోండి, అంతే తప్ప మీకు ఇదంతా ఒక ఐడియా వస్తుంది ఎంత ఉండొచ్చు అని. ఎగ్జాక్ట్ ఇదే నెంబర్ వస్తుంది, ఇదే కట్ ఆఫ్ అని నేను చెప్పట్లేదు, అంతే తప్ప ఇది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ ఇంకా ఏమైనా మీకు వీడియో అప్డేట్ కావాలంటే నెక్స్ట్ వీడియో మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా వీడియో కావాలన్నా ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి.